శ్రీ అభినవ శబరిమలై శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం గూడెంగుట్టలో శబరీషుని స్మరిస్తూ కార్తీక మాసం ఆరంభంలోనే అయ్యప్ప భక్తులు ఈరోజు పవిత్రమైన అయ్యప్ప మాల ధరించారు. దేవోత్తర వాతావరణంలో భక్త గీతాలు ప్రతిధ్వనించగా ఆలయ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన శాశ్వత అన్నదాన భవనం కూడా ఈరోజు ధర్మంగా ప్రారంభమైంది. ఈ శుభ కార్యక్రమానికి శ్రీ ఆలయ గురుస్వామి చక్రవర్తుల పురుషోత్తమాచారి అయ్యప్ప స్వామి ఆశీస్సులతో శుభారంభం చేశారు. భక్తుల కోసం అన్నదానం నిరంతరం మరియు సేవా కార్యక్రమాల నిర్వహణలో సహకరించిన దాతలు, సేవకులు, భక్తజనులందరికీ గురుస్వామి పురుషోత్తం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సభ్య సమాజ సేవకులందరికీ ఇది ఒక ఆధ్యాత్మిక ఆరంభమని తెలిపారు. శరణమయ్యప్ప అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు హరిహరపుత్ర అయ్యప్ప స్వామి యొక్క దివ్యమైనటువంటి క్షేత్రం అభినవ శబరిమలై అయ్యప్ప స్వామి దేవస్థానం గూడెంగుట్ట స్వామివారి సన్నిధి లోపల విశేషంగా అయ్యప్ప స్వామి దీక్ష కొనసాగుతుంది కాబట్టి మరి దాన్ని పురస్కరించుకొని కార్తీక మాసంలో ఈరోజు స్వాములకు భిక్ష నిమిత్తము ఒక అయ్యప్ప స్వామి శాశ్వత అన్నప్రసాద భవనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి చాలామంది దాతలు 1,00,000 కావచ్చు, 50,000 వస్తురూపకంగా 25,000, 11,000 అనేక మంది దాతలు ఇచ్చిండ్రు. వారందరూ పేరు పేరున అయ్యప్ప స్వామి అనుగ్రహం ఉండాలని కోరుచు మరి ఇంత వైభవంగా ఏంటంటే వచ్చిన స్వాములు ఇక్కడ కూతలు పెడితే బాగుంటుంది కాబట్టి వచ్చే స్వాములకు ప్రశాంతంగా భిక్ష పెట్టాలన్న కోరిక ఉండే ఆ కోరిక కొరకే ఇంత వైభవంగాటువంటి ఒక కిచెన్, స్వామివారి నైవేద్యం కొరకు పోటు, అలాగే లడ్డు ప్రసాదం తయారు చేయడం కొరకు కిచెను, స్టోర్ రూము, మరి మహానైవేద్యం పెట్టడానికి స్వామివారికి ప్రత్యేకమైనటువంటి రూము, అలాగే స్వాములకు అన్నదాన హాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి స్వాములకు కూడా ఇబ్బంది లేకుండా చాలా తిరుపతి లాగా ఒక స్టీల్ టేబుల్ మీద బెంచ్ల మీద కూర్చొని పెట్టేసి భోజనం పెట్టాలని కోరిక చేత నాకు దగ్గర ఆత్మీయమైన శిష్యులు ఆ కటంగూరి ఉమాహరేశ్వర రెడ్డి గారు ఉండ్రి వారు మొత్తం కూడా దానికి ఏర్పాటు చేశారు. ఆ స్వాములకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ క్షేత్రంలో భిక్ష పెట్టాలని సంకల్పించుకున్నాం. దానికి అందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా అందరూ సహకరించారు. మరి వారందరూ కూడా హరిహరపుత్ర అయ్యప్ప స్వామి పరిపూర్ణ కరుణా కృపా కటాక్షాలు ఉండాలని కోరుచు